Hello everyone, welcome to our channel Let's Ask Universe. So ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు, మీ కాల్స్ కి మెసేజ్ కి రెస్పాన్స్ ఇవ్వట్లేదు అండ్ మీ కనెక్షన్ కి ఒక ఎండ్ కానీ లేదా మీ కనెక్షన్ కి ఒక కైండ్ ఆఫ్ క్లారిటీ కానీ మీకు అర్థం కావట్లేదు. మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనేది మీకు అర్థం కావట్లేదు. సో ఇఫ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్, మీకు ఈ సిచ్యువేషన్ ఉంటే ఈ రీడింగ్ చూడండి. లేదు ఈ సిచ్యువేషన్ మీరు కాదు అంటే జస్ట్ స్కిప్ చేసేసేయండి. బికాస్ ఐఎమ్ జస్ట్ కనెక్టింగ్ ద ఎనర్జీస్. సో ఎవరైతే సపరేషన్ లో ఉన్నారో, నో కాంటాక్ట్ లో ఉన్నారో, లెస్ కాంటాక్ట్ లో ఉన్నారో, ఇఫ్ ఇన్ కేస్ కాంటాక్ట్ లో ఉన్నా కూడా ఎమోషనల్ బాండింగ్ లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండి, మ్యారీడ్ కపుల్ అయి ఉండి, ఒకే ఇంట్లో ఉంటూ కూడా కొంతమంది ఎమోషనల్లీ డిస్కనెక్టెడ్ ఉంటారు. సో అలా ఉంటే లైక్ మీ పార్ట్నర్ నుంచి మీకు ఒక ప్రాపర్ రెస్పాన్స్, ప్రాపర్ కమిట్మెంట్, ప్రాపర్ ప్రామిసింగ్ థింగ్స్ అనేవి రాకపోతే వాట్ యూ షుడ్ డూ? యూ షుడ్ వెయిట్ ఆన్ ఆర్ యూ షుడ్ మూవ్ ఆన్. సో ఇది చెక్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో, జస్ట్ స్కిప్ చేసేసేయండి. ఓకే, సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాగే అండ్ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఎవరి కోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకోండి, తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఓకే, Universe, please keep the reading for my collective who are watching this video. Please give the reading, universe. Why these persons are ignoring my collective? What is the reason behind that? Why this person is ignoring my collective? What is the reason? Please clarify, universe. Three of Wands, 9 of Swords, 7 of Wands, Queen of Wands, Queen of Cups, 9 of Wands, 2 of Swords, the Magician, Ace of Swords. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్స్ మీకు ఎందుకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ కి క్లారిటీ లేదు. ఈ పర్సన్ చాలా చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు ఈ కనెక్షన్ గురించి. అంటే ముందుకు తీసుకెళ్లాలా, ఎండ్ చేయాలా అనేది ఈ పర్సన్ కే తెలియదు. ఈ పర్సన్ స్టిల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు. స్టిల్ ఈ పర్సన్ ఏది డిసైడ్ అవ్వలేదు. సో అందుకని గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. ఈ కనెక్షన్ ని ఎండ్ చేయాలా లేదా మళ్ళీ కంటిన్యూ చేయాలా అనేది ఈ పర్సన్ కి క్లారిటీ లేదు. అందుకనే మీకు ఏ క్లారిటీ ఈ పర్సన్ ఇవ్వట్లేదు. మీ మెసేజ్ కి, కాల్స్ కి, దేనికి రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్ ఇదే. బట్ ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నారా అంటే లేరు. బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం, చాలా ఎఫెక్షనేటెడ్ గా ఉన్నారు మీరంటే. బికాస్ యు ఆర్ క్వీన్ ఆఫ్ కప్స్. మీరు చాలా చాలా ఎమోషనల్లీ ఈ పర్సన్ కి చాలా చాలా క్లోజ్ గా ఉన్న పర్సన్. మీరంటే ఈ పర్సన్ కి చాలా ఇష్టం. మిమ్మల్ని ఒక మదర్ గా చూస్తారు. మదర్ అంటే ఒక బేబీని మదర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా నర్చరింగ్ చేస్తారు, ఎలా కేర్ చేస్తారు, అలా మీరు ఈ పర్సన్ ని చూసుకున్నారు. అందుకని ఈ పర్సన్ కి మిమ్మల్ని వదిలి వెళ్లాలన్నా, ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలన్నా తన వల్ల అవ్వట్లేదు. అందుకని స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు.
బట్ ఈ పర్సన్ కి ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎలా ఈ సిచ్యువేషన్ ని ముందుకు తీసుకెళ్లాలి అర్థం కావట్లే, అందుకనే వాల్ పెడుతున్నారు. అందుకనే ఒక గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉంటున్నారు ఈ పర్సన్. బట్ మూవ్ ఆన్ అవుతున్నారా అంటే అవ్వట్లేదు. ఈ పర్సన్ కి న్యూ బిగినింగ్ కావాలి. మీరంటే చాలా చాలా అట్రాక్షన్ ఉంది ఈ పర్సన్ కి. 24/7 మీకోసం అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు, చాలా పొసెసివ్ గా ఉన్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా. అందుకని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. బికాస్ యూ ఆర్ ఇండిపెండెంట్ పర్సన్, చాలా చాలా ఇండిపెండెంట్, చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్. అందుకని ఈ పర్సన్ ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఇంకా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఈ పర్సన్. అందుకే మీకేం క్లారిటీ ఇవ్వట్లేదు. బికాస్ ఈ పర్సన్ రిగ్రెట్ కూడా అవుతున్నారు, తను చేసిన మిస్టేక్స్ తనకు అర్థం అయ్యాయి. అందుకని స్లీప్లెస్ నైట్స్ చూస్తున్నారు, హెడ్ ఏక్స్ వస్తున్నాయి, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మీరు కావాలనిపిస్తుంది బట్ తను ఏం చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. అందుకని మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ మీరు తన లైఫ్ లోకి తిరిగి రావాలి అని. ఎందుకంటే మీరు చూపించిన ఎఫెక్షన్ ఇంకెవరి దగ్గర ఈ పర్సన్ కి దొరకట్లేదు. అందుకే మీతో ఒక క్లారిటీతో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా. అందుకే ఈ పర్సన్ మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఓకే, అసలు ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా? లెట్స్ సీ. జనరలీ ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు, ఏ క్లారిటీ ఇవ్వకుండా. క్లారిటీ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా, అలా మూవ్ ఆన్ అవ్వరు. ఒక స్టక్ ఎనర్జీలో ఇప్పుడు వద్దు అనుకుంటే కంప్లీట్ గా కాంటాక్ట్ బ్లాక్ చేసేసేయాలి, రైట్? మూవ్ ఆన్ అయిపోవాలి. బట్ మిమ్మల్ని బ్లాక్ చేయకుండా మీకు కాంటాక్ట్ చేసే స్పేస్ ఇస్తూ కాల్స్ కి మెసేజ్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటున్నారు అంటే ఎక్కడో ఒక దగ్గర ఈ పర్సన్ కి మీరంటే ఇష్టం ఉంది. బట్ డ్యూ టు సర్కమ్స్టాన్సెస్ వల్ల ఈ పర్సన్ కన్ఫ్యూజ్ ఉండడం వల్ల తను మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బట్ అది ఎంతవరకు కరెక్ట్, రైట్? ఒక పర్సన్ ని హర్ట్ చేయడం డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్స్ అ రాంగ్ థింగ్, రైట్? అదే ఈ పర్సన్ చేస్తున్నారు. సో చూద్దాం అసలు ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా, మూవ్ ఆన్ అవ్వాలా అని. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. విల్ మై కలెక్టివ్ should my collective have to wait for their partners or not? Please clarify. Should my collective have to wait for their partners or not? Please clarify. Seven of Swords, the Fool, Eight of Pentacles, Ace of Cups, 10 of Pentacles, 10 of Swords, 10 of Wands, wow, 10 of Swords, wow, the Sun. ఖచ్చితంగా ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేయొచ్చు అని నేను చెప్తాను. బికాస్ ద ఎనర్జీస్ ఆర్ వెరీ వెరీ షిఫ్ట్. ఎనర్జీ షిఫ్ట్ అనేది చాలా చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తుంది మీ కనెక్షన్ లో. ఎందుకంటే ఈ పర్సన్ మీతో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. బికాస్ తన మిస్టేక్స్ తనకి రియలైజ్ అయ్యాయి, అందుకని తను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అందుకే ఈ పర్సన్ ఏం చేస్తారంటే ఆల్ ఆఫ్ ద సడన్ మీ దగ్గరకు వచ్చేస్తారు. బికాస్ ఈ పర్సన్ పాస్ట్ లో మిమ్మల్ని చీట్ చేసేసి వెళ్ళిపోయారు, మిమ్మల్ని మోసం చేశారు, అది తనకు అర్థమైంది. అందుకనే ఇప్పుడు ఆ స్ట్రెస్ ని, ఆ పెయిన్ ని తీసేసుకొని ఎండ్ చేయాలి అనుకుంటున్నారు. 10 10 10 3 10s ఒకేసారి వచ్చాయంటే యూనివర్స్ ఈస్ టెలింగ్ దిస్ ఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. ఈ పర్సనే మీకు ఒక లైఫ్ పార్ట్నర్, ఈ పర్సనే మీకు ఒక సోల్మేట్. అది మీరు ఫీల్ అయినా అవ్వకపోయినా యూనివర్స్ ఇస్ టెల్లింగ్. ఆల్మోస్ట్ మీరు ఈ పర్సన్ ఒక సోల్మేట్ లాగా, పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, ఒకే స్కూల్ మేట్, కాలేజ్ మేట్ అయి ఉండొచ్చు. అందుకని మీరు ఈ కనెక్షన్ ఎక్కువగా స్ట్రాంగ్ గా కనెక్ట్ అయి ఉంటారు ఈ పర్సన్ తో. సో ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలంటే ఖచ్చితంగా వెయిట్ చేయాలి. బికాస్ ఈ కనెక్షన్ ముందుకెళ్లాలంటే చాలా హార్డ్ వర్క్ కూడా చేయాలి, పేషెన్స్ ఉండాలి. సో ఈ స్ట్రెస్ ఇదంతా కూడా మీకు కొంచెం టైం వరకు ఉంటుంది. బట్ మీరు చేసిన హార్డ్ వర్క్ ఎక్కడికి వెళ్ళదు. సో న్యూ బిగినింగ్స్, డబుల్ కన్ఫర్మేషన్, న్యూ బిగినింగ్స్ ఖచ్చితంగా అవుతాయి. సో దట్ మీకు ఒక సక్సెస్ అనేది వస్తుంది. ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ మంచి కోసమే. ఇప్పుడు ఏదైతే సపరేషన్ ఉందో, ఇప్పుడు ఏదైతే బ్లాకేజ్ ఉందో,
అది మీ మంచి కోసం. ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేసి మ్యానిపులేట్ చేస్తున్నారో ఈ పర్సన్ ని, అది మీ మంచి కోసమే. అది ఆల్ ఆఫ్ ద సడన్ ఫాల్ డౌన్ అయిపోతుంది. సడన్ చేంజెస్ వస్తాయి మీ పర్సన్ లో. సో ఈ కన్ఫ్యూజన్, స్టక్ ఎనర్జీ ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ ఇల్యూజన్స్ లో ఉన్నారు. సో ఫైనల్ గా ఒక టెంపరెన్స్ ఎనర్జీస్ లోకి వస్తారు మీ పర్సన్. బికాస్ చారియట్ ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ వస్తుంది. అండ్ మీరు ఒక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఖచ్చితంగా మీ ఇద్దరికి మధ్య ఒక ట్రావెల్ అనేది కూడా ఉంటుంది. మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అవ్వడం లాంటిది అలాంటిది అవుతుంది. అండ్ ఇక్కడ సైన్స్ వచ్చేసి ఫైర్ ఎనర్జీస్, ఎర్త్ ఎనర్జీస్, ఎయిర్ ఎనర్జీస్ అండ్ కప్స్ ఎనర్జీస్. ఆల్మోస్ట్ అన్ని ఎనర్జీస్ ఉన్నాయి. సో అన్ని సైన్స్ అప్లికబుల్ అవుతాయి. సో అన్ని సైన్స్ వాళ్ళకి ఈ రీడింగ్ రెజనేట్ అవుతుంది. అండ్ ప్రామినెంట్ నెంబర్స్ చెప్తాను. నెంబర్ 10 అండ్ నెంబర్ 1, నెంబర్ 3, నెంబర్ 7, నెంబర్ 9. 7 is a prominent number, double confirmation. And number 8 and number 10. సో ఇవి వచ్చేసి ప్రామినెంట్ నెంబర్స్. ఇవి మీ బర్త్ డేట్స్ అయి ఉండొచ్చు, లేదా మీరు పుట్టిన మంత్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీరు ఈ డేట్స్ కి మీట్ అయి ఉండొచ్చు. సో ఏదైనా అయి ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోయినా కూడా దట్స్ ఫైన్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. సో ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి డబుల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యూనివర్స్. సో ఇదన్నమాట. సో ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయొచ్చా అంటే మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా వెయిట్ చేయొచ్చు. చేస్తే కనుక మీకు ఒక న్యూ బిగినింగ్స్ అయితే ఈ పర్సన్ తో ఉంటాయి. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద మెసేజ్ ఫ్రమ్ యూనివర్స్ ఫర్ యూ. యూనివర్స్, ప్లీజ్ గివ్ యువర్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. Please give your message, universe. Big happy changes, beautiful. Within the next few months, reconsider, wow. Within the next few weeks, see, next few weeks nunchi next few months lopalne meeku oka big happy changes vastayi. So reconsider cheyandi ee connection ni, because ee connection meeku chaala chaala important. meer ippudu ఈ పర్సన్ తో డిస్కనెక్ట్ అయినా, నో కాంటాక్ట్ ఉన్నా, లెస్ కాంటాక్ట్ ఉన్నా, ఫ్యూచర్ లో రీగ్రోత్ అనేది చూస్తారు, న్యూ బిగినింగ్, రీయూనియన్ చూస్తారు. బికాస్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. అందుకే రీకన్సిడర్ చేయండి. బిగ్ హ్యాపీ చేంజెస్ ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. ఓకే, సో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి రీడింగ్ ని. పాజిటివ్ ఎనర్జీస్ అనేవి మీకు వస్తాయి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ నమస్తే.